ఇక్కడ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసినటువంటి సాఫ్ట్వేర్స్ ఏదైనా మనకి వర్క్ చేయనప్పుడు దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి, సెర్చ్ బార్లో క్లిక్ చేసి CONT అని కొట్టినప్పుడు కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఉంది, ఇక్కడ కూడా కంట్రోల్ ప్యానల్ అని రావడం జరిగింది. ఈ కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. కంట్రోల్ ప్యానల్ ఆప్షన్స్ దీంట్లో చూడండి, సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, హార్డ్వేర్ అండ్ సౌండ్, ప్రోగ్రామ్స్, యూజర్ అకౌంట్స్, క్లాక్ అండ్ రీజియన్, ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఇట్లాగా ఆప్షన్స్ రావడం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్స్ అనే దాంట్లోకి మనము వెళ్ళి ఇక్కడ చూడండి, మళ్ళీ ప్రోగ్రామ్ అండ్ ఫీచర్స్ అనే ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనము కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసినటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట. వీటిల్లో మనకి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ వద్దనుకున్నాం అనుకోండి, ఈ యొక్క సాఫ్ట్వేర్స్ అనేవి ఇంకా స్క్రోల్ చేసుకునేసేసి ఇంకా కింద కూడా ఉంటాయి. ఇలాగా మనకి ఏదైతే వద్దనుకుంటున్నామో దాని మీద మౌస్ బటన్ నుంచి రైట్ బటన్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేసినట్లయితే మనము వద్దనుకున్న సాఫ్ట్వేర్ అనేది రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. చూడండి, మనకి ఇక్కడ మళ్ళీ చూడండి ఒపెరా ఇన్స్టాలర్ అని వచ్చి అన్ఇన్స్టాల్ రీఇన్స్టాల్ అని వచ్చింది. మనకి వద్దు కాబట్టి అన్ఇన్స్టాల్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే అన్ఇన్స్టాలింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంది. కొంత సమయం పడుతుంది, చూస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్లో ఈ యొక్క ఒపెరా అనేది మనం అన్ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ ఒపెరా అనే ఆప్షన్ ఉందో చూడండి, ఇక్కడ ఏదన్నా ఒపెరా అనే సాఫ్ట్వేర్ అనేది అన్ఇన్స్టాల్ అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే సాఫ్ట్వేర్ వద్దనుకుంటున్నామో, ఒకవేళ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ సరిగా వర్క్ అవ్వట్లేదో ఆ సాఫ్ట్వేర్ని ఇట్లాగ చూడండి, రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేసి ఈ యొక్క మళ్ళీ SR నో అని అడుగుతుంది. ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్కి ఎస్ అని కానీ క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిమూవ్ నెక్స్ట్ కొడుతున్నాను, ఇక్కడ ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది. అన్ఇన్స్టాల్ కొట్టగానే అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ యొక్క ప్రాసెసింగ్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది పూర్తిగా అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ వచ్చింది, ఫినిష్ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఏమన్నా ఉందా, వెళ్ళిపోయిందా, అన్ఇన్స్టాల్ అయిపోయింది. చూసారా, గమనిస్తున్నారా? మనకి ఇక్కడ కంప్యూటర్లో మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది అన్ఇన్స్టాల్ అవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు అవసరం లేనటువంటి సాఫ్ట్వేర్స్ని అన్ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ కావాలంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం.